ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ప్రస్తుతం దర్శనానికి ఉన్న మార్గాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే ప్రతి భక్తులకి కూడా ఉపయోగపడే వీడియో కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా గత 2.5 సంవత్సరాల నుంచి కూడా టిటిడి వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. టిటిడి వారి షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, అంగప్రేక్షణం సేవా టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సో ఈ టికెట్స్ ని వన్స్ ఒక్కసారి టిటిడి వెబ్సైట్ లో రిలీజ్ చేసి కంప్లీట్ గా బుక్ అయిపోయాయి అంటే మళ్ళీ ఈ టికెట్స్ ని టిటిడి వెబ్సైట్ లో సెకండ్ టైం రిలీజ్ చేసే అవకాశం లేదండి ఆ మంతులకి సంబంధించి. సో ఈ టికెట్స్ అన్ని కూడా ఆల్రెడీ జూన్ నెల వరకు కంప్లీట్ గా అయిపోయాయి. జూలై నెలకి సంబంధించిన ఈ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 18వ తేదీ నుంచి 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉన్న అవకాశాల గురించి ముందుగా తెలియజేస్తానండి. ముందుగా ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఒకే ఒక అవకాశం ఉంది. అదే కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్. ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే కరెంట్ డే డొనేషన్ కింద ఈ టికెట్స్ ని ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. 800 టికెట్స్. ఎవరైతే ఉదయం 9 గంటలకి శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో తిరుమలలో మీరు దర్శనానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఈ కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రమే ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. ఇక మే, జూన్ ఈ 2 నెలలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, 2 శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మే నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. జూన్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే నెల ఎండ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మే అండ్ జూన్ ఈ 2 నెలలకి సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కావచ్చు లేదా దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ని కావచ్చు బుక్ చేసుకొని ఆన్లైన్ లో ఆ తేదీలోకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇవి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న మార్గాలకి సంబంధించి. లేదు మేము ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ గా తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నాము అనే భక్తులకి అంటే ఎటువంటి టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ SSD అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలో ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ SSD టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో SSD టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. సో SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి రేపు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం ఈ 3 ప్రదేశాలలో ఇచ్చే ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ప్రతి రోజు కూడా తెల్ల
తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తుల రద్దీని బట్టి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ టోకన్స్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఒకవేళ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే అలాంటప్పుడు మీ నేము, మీ ఆధార్ నెంబర్, మీ ఫోటో ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మీ మొబైల్ ఆధార్ కార్డ్ చూపించి టోకన్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్స్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ అనేది ఆ కౌంటర్ లో సబ్మిట్ చేశాక మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు టోకెన్ ఇస్తారు. మీకు ఇచ్చే ఆ టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారండి. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చోవాలి. అయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే గంట లేదా గంట 30 నిమిషాల్లో కంప్లీట్ గా ఆ రోజుకు సంబంధించిన టోకన్స్ అయిపోయి 3 ప్రదేశాల్లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేస్తూ ఉన్నారు. సో టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాక ఎన్ని గంటల వరకు ఈ టోకన్స్ అందుబాటులో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకన్స్ అయిపోవడం జరుగుతుంది. మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ 3 ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని ఆఫ్లైన్ ఎస్ఎస్డి ఆర్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ రెండు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ మీరు టోకన్ తీసుకున్న వెంటనే తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు. అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మార్గ మధ్యంలో మీ టోకెన్ ఎక్కడ స్కాన్ చేయరు. మీరు తిరుమలకి చేరుకొని ATGH వద్ద మీ టైం స్లాట్ ప్రకారం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీరు ఈ రోజు వచ్చి భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ తీసుకున్నారు అనుకోండి, మీకు రేపు దర్శనంకి సంబంధించిన టోకెన్ అనేది ఇస్తారు. కాబట్టి మీరు ఈ రోజంతా తిరుపతిలోనే స్టే చేసి రేపు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అంటే మీ టోకెన్ మీద ఏ తేదీలో అయితే దర్శనంకి మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీలో మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ టోకెన్ వ్యాలిడే మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అయితే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ భక్తులు కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ భక్తులు కావచ్చు, తిరుమలకి చేరుకున్నాక క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది ATGH వద్ద ఉంటుంది. సో ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే ఉంటుంది, దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ యొక్క కోటా అనేది కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, ఆ భక్తులందరూ కూడా ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ధర్మ దర్శనంకి మాత్రం ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి 10 గంటలు, 15 గంటలు, 18 గంటలు ఇలా భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనానికి సమయం అనేది పడుతుంది. ఇక నెక్స్ట్ తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు కూడా 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తున్నారు. ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది ఎయిర్పోర్ట్ లో ఉన్న కౌంటర్ లో చూపించి శ్రీవాణి ట్రస్ట్ కి ఒక్క పర్సన్ కి ₹10,000 ప్లస్ దర్శనం టికెట్ కి ₹500 అంటే ₹10,500 పే చేసి మీరు ఆ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో వెళ్లి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఉదయం 7 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. ఇవి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే టోకెన్స్ కి సంబంధించి. లేదు మేము అడ్వాన్స్ గా ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు, తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఆ టోకెన్స్ మేము పొందలేము, శ్రీవాణి ట్రస్ట్ కి కూడా అంత అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని మేము బుక్ చేసుకోలేము అనుకునే భక్తులు, మీకు ఎవరైనా విఐపీస్ అంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, టిటిడి చైర్మన్, బోర్డ్ మెంబర్స్ ఇలా ఎవరైనా విఐపీస్ తెలిసిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ రెఫరల్ లెటర్ ని బ్రేక్ దర్శనం కి కానీ ₹300 దర్శనం కి
కానీ తీసుకొచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు. అయితే మీరు బ్రేక్ దర్శనం కొరకు విఐపి రికమెండేషన్ లెటర్ తెచ్చారు అనుకోండి, ఏ తేదీలో దర్శనంకి లెటర్ తీసుకొస్తున్నారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు 300 రూపీస్ దర్శనం కొరకు విఐపి లెటర్ తీసుకున్నారు అనుకోండి, ఏ తేదీలో మీరు దర్శనంకి లెటర్ తీసుకున్నారో ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని జేఈ ఆఫీస్ లో ఆ లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏప్రిల్, మే, జూన్ నెలలో విఐపి రికమెండేషన్ లెటర్స్ ద్వారా కూడా బ్రేక్ దర్శనం అయినా 300 రూపీస్ దర్శనం అయినా చేసుకోవచ్చు. అయితే ఏ రికమెండేషన్ లెటర్ ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, ఈ 2026 న్యూ గైడ్ లైన్స్ ఏంటి, ఎలాంటి సందర్భాల్లో రికమెండేషన్ లెటర్స్ ని క్యాన్సిల్ చేస్తారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అండ్ అలాగే తిరుమల కొండపై ప్రతి రోజు కూడా అశ్విని హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేసినటువంటి భక్తులకి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ అనేది ఇస్తారు. అంటే అశ్విని హాస్పిటల్లో రోజుకి 5 మంది దగ్గర బ్లడ్ డొనేషన్ అంటే బ్లడ్ అనేది తీసుకుంటారండి. అలా ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తారో ఆ భక్తులకి బ్లడ్ డొనేషన్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ తో పాటుగా 300 రూపీస్ దర్శనం టికెట్ అనేది ఇస్తారు. మీరు ఆ టికెట్ కి 1 రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీకు 300 రూపీస్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం అనేది అశ్విని హాస్పిటల్లో రోజుకి కేవలం 5 మందికి మాత్రమే ఉందండి. 5 మంది కంటే ఎక్కువ మంది భక్తులు బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చారు అనుకోండి, అప్పుడు వారందరి నేమ్స్ ని లాటరీ పద్ధతిలో లక్కీ డిప్ అనేది తీస్తారు. ఎవరైతే లక్కీ డిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ 5 మెంబర్స్ దగ్గర మాత్రమే ఆ రోజు బ్లడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఎన్ఆర్ఐస్ భక్తులు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొచ్చి తిరుమలలో ఏటీసీ సర్కిల్ వద్ద కౌంటర్ లో సబ్మిట్ చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇస్తారు. ఇంకా ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి వారు మీ యొక్క డిపెండెంట్ కార్డు అనేది తీసుకొచ్చి ఆ కార్డు లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది నేమ్స్ అయితే ఉంటారో అంత మందికి కూడా ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్స్ ని తీసుకొని అదే రోజు స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే తిరుమల కొండపై ప్రతి రోజు కూడా సిఆర్ ఆఫీస్ వద్ద మొదటి గడప ఆర్జిత సేవలకి ఆఫ్లైన్ లక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఆ రోజు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక్క సేవకి మాత్రమే మీరు ఆఫ్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఒక మొబైల్ నెంబర్ తో ఒకరికి లేదా ఇద్దరికి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఇద్దరికి డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఆధార్ కార్డ్ అనేది తీసుకొచ్చి ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఇద్దరు కూడా డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఆఫ్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆ డిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ లోనే మీకు అమౌంట్ పే చేయడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని ఆ మరుసటి రోజు ఆ మొదటి గడప సేవల్లో పాల్గొనొచ్చు. ఒకవేళ మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, అలాంటి భక్తులు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు చేరుకొని అక్కడ అమౌంట్ పే చేసి టికెట్ ని ప్రింట్ తీసుకొని మరుసటి రోజు స్వామివారి మొదటి గడప సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆఫ్లైన్ లక్కడిప్ లో తిరుమలలో ఉన్నన్ని రోజులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. వన్స్ మీరు ఆఫ్లైన్ లక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు అంటే మళ్ళీ ఆఫ్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ప్రస్తుతం దర్శనానికి ఉన్న మార్గాల గురించి పూర్తి వివరాలతో తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. ఎవరైతే ఏప్రిల్, మే, జూన్ నెలలో తిరుమల స్వామివారి దర్శనార్థం ప్లాన్ చేస్తున్నారో ఆ భక్తులందరికీ కూడా ఈ వీడియో అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని మీరు ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.